ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మని ప్రవచనం ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. ఆమేన్. ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మరి ఈ వీడియో ప్రత్యేకముగా తీయడానికి కారణం ఏమిటంటే, చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు. చిన్న తప్పులు చేస్తూ ఉంటారు, పెద్ద తప్పులు చేస్తూ ఉంటారు. అనేక సందర్భాల సంఘాల్లో కానీ బయట కూటాల్లో కానీ దైవజనులు చెప్పే మాట ఏంటంటే, తప్పు చేసి పాపం కట్టుకోవద్దు. పాపం కట్టుకుంటే నరకానికి వెళతారు, పరలోకానికి వెళ్ళరు మీరు. కాబట్టి చిన్న తప్పైనా పెద్ద తప్పైనా చేయకూడదు అని దైవజనులు చెప్పినప్పుడు చాలామంది ఓకెడతారు, కానీ ఆ తప్పు మరలా చేస్తూనే ఉంటారు. పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిద్దాము. శీరాపుత్రుడైన యేసు ధ్యాన గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనము. పెద్ద తప్పులను చిన్న తప్పులను కూడా మానుకొనుము. ఇక్కడ శీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథములో శీరాపుత్రుడు రాసినటువంటి మాటలు ఏమిటంటే, చిన్న తప్పైనా పెద్ద తప్పైనా చేయకూడదని దేవుడు ప్రేరేపించినటువంటి ఒక ప్రవక్తగా ఈ మాటలు ప్రజలందరికీ తెలియజేస్తున్నాడండి. అయితే చాలా సందర్భాల్లో చాలామంది తప్పు చేసినప్పుడు దైవజనులు ఖండిస్తూ ఉంటారు. ఖండించడం అంటే వాళ్ళ యొక్క బాగు కోసం చెబుతూ ఉంటారు, వాళ్ళ మంచి కోసం చెబుతూ ఉంటారు. వాళ్ళ దేవుని కుటుంబముగా, తిరు కుటుంబముగా, ఆశీర్వాదకరముగా ఉండాలని దైవజనులు చెప్పినప్పుడు దైవజనులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. అందరు చేస్తలేదా, మేము చేస్తలే తప్ప, మీరు చేస్తలేదా, మీరు చేత తప్పు, మేము చేత తప్పు కాదా అని అంటూ ఉంటారు. ఏ దైవజనుడు కూడా తప్పు చేస్తే నిన్ను తప్పు చేస్తున్నావు అని వేలెత్తి చూపించి నిన్ను సరిదిద్దలేడండి. అంటే దైవజనుడు కూడా తప్పు చేయకూడదు. దైవజనుడు కూడా పాపములకు దూరంగా ఉండాలి. దైవజనుడు కూడా పరిశుద్ధ గ్రంథము చెప్పినట్లుగా గద్దించాలి, సరిచేయాలి, వాక్యానుసారంగా జీవించాలి. ఆ విధంగా జీవిస్తూ దైవజనుడు మీకు కొన్ని విషయాలు చెప్పినప్పుడు దాన్ని సరిదిద్దుకుంటే బాగుంటుందని దైవజనుడు చెబుతూ ఉంటాడండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా ఒక విషయం గురించి చెప్పినప్పుడు ఆ దైవజనుడు అలా చెప్తారులే, ఆయన అంతే, ఈయన అంతే, మన పని మందే అని అంటూ ఉంటారు. ఇక్కడ త్రాగుబోతులు, తిండిపోతులు దరిద్రులు అవుతారని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంట తాగుబోతులు, తిండిపోతులు దరిద్రులు ఎందుకు అవుతారు? అవడానికి కారణం ఏంటి అంటే, నీవు ఒక పురుషుడిగా నీవు ఉద్యోగమో, వ్యాపారమో, వ్యవసాయమో, ఫ్యాక్టరీకో, కూలి పనుకో, వేరే వేరే పనులకు వెళుతున్నావు. చాలా మంచిది.
నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి నువ్వు పని చేస్తున్నావు, చాలా మంచిది. అయితే నీవు ఉద్యోగానికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, వ్యవసాయం పని చేసినా, కూలి పనికి వెళ్ళినా, ఫ్యాక్టరీకి వెళ్ళినా నువ్వు సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తూ ఉంటావు. లేదా వారం జీతమో లేదా నెలవారీ జీతమో నువ్వు పని చేసిన కాడ నీకు జీతం ఇచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారు చాలామంది అంటే, సారా కొట్ల కాడికి, బ్రాందీ కొట్ల కాడికి, వైన్ షాపుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. వెళ్ళి ఫుల్గా తాగేసి అక్కడ కింద మీద పడుతూ, అక్కడ హోటల్ ఏదైనా ఉంటే అక్కడ హోటల్కి వెళ్ళి ఆ తిండి తింటూ ఉంటారు, చిరాగ్గా తింటూ ఉంటారు. ఆ చిరాగ్గా తింటూ అక్కడే పడుకుంటూ పోతారు. ఇంటికాడ చూస్తే నా భర్త రాలేదు, సరే సమయానికి వచ్చేసేవాడు ఇంకా రాలేదు అని భార్య ఎదురు చూస్తూ ఉంటారు. ఫోన్లు చేస్తూ ఉంటుంది. ఫోన్ రింగ్ అయినా ఈ మత్తులో పడుకుంటూ పోయడమో లెగడ కాబట్టి మరి ఎవరైనా అతను గుర్తించి ఇంటికి తీసుకెళ్తుందమ్మా, మరి మరి మీ భర్త గారికి ఇలాగ తాగి షాప్ దగ్గర పడిపోయినా తీసుకొచ్చావు అంటే ఓకే. లేదంటే ఆ షాప్ కాడే ఉండిపోతాడు, ఆ మత్తు దిగుదాకా అక్కడ ఉండిపోతాడు. ఉండిపోయిన తర్వాత ఇంటికి వెళ్తే భార్య, అయ్యా నేను జీతం కదా, జీతం ఏం చేసావు అని అడిగితే భార్య మీద చిరాగ్గా మాట్లాడడం, కోపపడడం, కొట్టడం ఇలా జరుగుతూ ఉంటాయి. ఇక ఈ త్రాగడం వల్ల అనేక అనర్థాలు వస్తాయని కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఇక్కడ సామెతల గ్రంథంలో 23వ అధ్యాయంలో 20వ వచనం చూసినట్లయితే, నీవు త్రాగుబోతులతో కలియవద్దు, భోజన ప్రియులతో కూడవద్దు. త్రాగుబోతులు, తిండిబోతులు దరిద్రులగుదురు. తిని తాగి తూలి వారికి చీలికలు పేలికలు తప్పవు. చూడండి, త్రాగడం వల్ల ఇక్కడ దేవుడు చెప్పిన మాట అంటే, త్రాగుబోతులతోనూ తిండిబోతులతో కలవద్దు అంటున్నాడు. నువ్వు మంచివాడు కాబట్టి, నువ్వు దేవుని బిడ్డ కాబట్టి, దేవుడు నీతి మాటలు చెప్పాడు కాబట్టి, యేసయ్య మాటలు అనుసరించి నువ్వు జీవిస్తే పర్వాలేదు. ఇక్కడ తాగుబోతులతో తిండిబోతులతో కలిసినప్పుడు సమస్య వస్తుందండి. ఇక్కడ తాగుతున్నారు, తాగిన తర్వాత ఎందుకు త్రాగొద్దన్నారు? బాటిల్ మీద ఏమని రాస్తుంది? బ్రాందీ హీస్ దే హింజురస్ టు హెల్త్ అని రాస్తుంది. అంటే మద్యము సేవించడం ఆరోగ్యానికి హానికరం అని రాస్తుంది. ఇక్కడ మద్యాన్ని సేవించడం వల్ల వచ్చే నష్టం ఏమిటంటే, ఇప్పుడు అది గ్లాసులో పోసినప్పుడు ఎర్రగా ఉంటుంది, అది తాగడానికి చాలా మంచిగా కనపడుతుంది. అది చూసినప్పుడు దాన్ని త్రాగాలనిపిస్తుంది. ఈ తాగాలనిపిస్తుంది, కానీ ఆ తాగితే ఏంటి సమస్య అన్నది మనం తెలుసుకోవాలి. ఆ సమస్య గురించి మనం సరిదిద్దుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. గ్లాసులో పోసినప్పుడు ఎర్రగా ఉంటుంది, అది నాలుగు మీద పోసుకున్నప్పటికీ, గ్లాస్ ఎత్తి నాలుగు మీద పోసుకున్నప్పటికీ అది చేదుగా వగరగా ఉంటుంది, అది మండుతూ ఉంటుంది. అది తాగేటప్పుడు గ్లాస్ ఎత్తి నోట్లో పోసుకుని తాగేటప్పుడు కళ్ళు మూసుకుని తాగి అని వస్తూ ఉంటారు. అంటే నాలుగు మీద పడితే మండుతుంది, అంత నును మెత్తకుండా నాలుగు మీద పడితే మండుతుంది. అయితే గుండె ఎంత నుని మెత్తగా ఉంటుంది, అంతకన్నా బాగా నుని మెత్తగా ఉన్నటువంటి గుండె మీద పడినప్పటికీ ఇంకా బాగా కాలిపోతుంది. అంటే గుండె అంత ఆ విధంగా నువ్వు త్రాగుతూ ఉంటే గుండెలు చెడిపోవచ్చు, ఊపిరితిత్తులు చెడిపోవచ్చు, కిడ్నీలు చెడిపోవచ్చు. ఈ గుండెలో ఉన్న 4 కవటాల్లో కూడా బ్లాక్ అవ్వచ్చు, హార్ట్ అటాక్లు రావచ్చు.
ఇలాంటివి వస్తాయని చెప్పి ముందుగానే సొలొమోను రాజు చెప్పిన మాట ఏంటంటే, సామెతల గ్రంథం 23 అధ్యాయాలు చూసినప్పుడు 21 వచనంలో, త్రాగుబోతులు తిండిపోతూ దరిద్రులు అవుదురు, తిని త్రాగి తూలు వారికి చీలికలు పేరుకు తప్ప. తిని త్రాగి తూలే వారికి సమస్యలు తప్ప అంటున్నాడు. ఈ విధంగా త్రాగడం వల్ల సమస్యలు వస్తాయని చెప్పి సొలొమోను, అంత జ్ఞానైనటువంటి పరిశుద్ధ గ్రంథం మంచి జ్ఞానైనటువంటి సొలొమోను రాజు చెప్తున్నాడు. ఇది చెప్పిందంటే ఎవరో ఇతడు తన సొంత మాట చెప్తున్నాడా? దేవుడు ప్రేరేపించి రాసిన మాటలను బట్టి ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ త్రాగడం, ఈ తినడం వల్ల నీకు సమస్య వస్తుంది. అంటే హార్ట్ అటాక్లుగా రావచ్చు, గుడి చెడిపోవచ్చు, స్టంట్ వేయచ్చు, లేదా గుడి చెడిపోతే బైపాస్ సర్జరీ చేయొచ్చు. ఇలాంటి సమస్యలు రాకుండా నీవు సరిదిద్దుకుంటావు, నువ్వు బాగుపడతావని ఈ లేఖనాలు దైవజనుల ద్వారా దేవుడు పలికిస్తున్నాడు. దైవజనుడు దేవునికి ప్రజలకి మధ్యవర్తండి. దైవజనుడు అంటే ఈరోజు లెక్కలేదు. దైవజనుడు వాక్యము చెబుతున్నాడు, మన గురించి చెబుతున్నాడు, మన జీవితాలు బాగుపడాలని చెబుతున్నాడు, మన కుటుంబం బాగుపడాలని చెప్తున్నాడు, మన బిడ్డలు బాగుపడాలని చెప్తున్నాడు. ఈ చెప్పే మాట దేవుని మాటలే, దేవుడు ప్రేరేపించిన మాటలే దైవజనుడు చెప్తున్నాడని నువ్వు అర్థం చేసుకోకుండా దైవజనుడి మీద నిందలేస్తూ ఉంటారు. అలా స్మోకింగ్ చేస్తూ ఉంటారు, చుట్టా, బీడీ, సిగరెట్. స్మోకింగ్ కూడా, స్మోకింగ్ ఈజ్ ద ఇంజురీ హెల్త్. అంటే నీవు ఆ పొగ త్రాగడము ఆరోగ్యానికి హానికరము అని రాసు. ఈ త్రాగుడు, బ్రాందీ, రమ్ము, విస్కీ, జిన్ని, బారు, బీరు, ఇవన్నీ కూడా ఈ త్రాగడం, ఈ స్మోకింగ్ చేయడం, ఈ రెండు కూడా చాలా హానికరం అని చెప్పి దేవుడు చెబుతున్నాడంటే, నీవు జాగ్రత్త పడి నీ కుటుంబాన్ని పోషించుకుంటూ నీ జీవితాన్ని గడుపుతూ మీ భార్యభర్తలు ఆశీర్వాదకరంగా ఆనందం ఉండాలి, మీ పిల్లాపాపలు ఆయురారోగ్యాలతో ఉండాలి, నీవు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడు దైవజనుడితో ప్రేరేపించిన విధముగా దైవజనుడు చెప్తే దైవజనుడి మాట కొట్టివేసి దైవజనుడిని తిడుతూ ఉంటారండి. అలాగే పేకాడుతూ ఉంటారు. ఇక్కడ సంపాదన అంతా పట్టుకొచ్చి పేకాడుతూ ఉంటారు. ఈ పేకాడటం వల్ల ఏంటి? గుండాట ఆడుతుంటారు, జోజం ఆడుతూ ఉంటారు. ఈ జోజం ఆడటం వల్ల వస్తాయని ఆడతారేమో, ఒకసారి 2 సార్లు వస్తాయేమో, కానీ తర్వాత పోయేటప్పటికి నీ దగ్గర డబ్బు అంతా పోద్ది. నీ వెనకాల మీ భార్య మేళ పుత్రుల తాడు కూడా పట్టుకెళ్ళి అమ్మేసేసి ప్యాకెట్లు పెట్టినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. జోజము కూడా చాలా డేంజర్ అండి. ఇంకొకటి మూడోది చూసినట్లయితే వ్యభిచారం కూడా ఈ పదాజ్ఞలలో ఒకటి. వ్యభిచారం చేయవద్దని దేవుడు ఖచ్చితంగా ఖండిస్తున్నాడండి. అంటే నీవు సుఖము కోసము నువ్వు వ్యభిచారం చేస్తున్నావేమో, కామం కోసం వ్యభిచారం చేస్తున్నావేమో, ఇంట్లో కట్టుకున్న భార్యను వదిలిపెట్టి నువ్వు వేరే స్త్రీ వ్యామోహంలో పడి వ్యభిచారం చేస్తున్నావేమో. వ్యభిచారం చేయడం వల్ల ఎయిడ్స్ వ్యాధులు వస్తాయి. ఆ ఎయిడ్స్ వ్యాధి వల్ల నీ భార్యని కలిసినప్పుడు నీ భార్యకు కూడా ఎయిడ్స్ వస్తుంది, నీకు భార్యకు పుట్టే బిడ్డలకు కూడా ఎయిడ్స్ వస్తుందని చెప్పి, ఎయిడ్స్ వల్ల నీ కుటుంబం చిన్న భిన్నమైపోద్దని చెప్పి వ్యభిచారం చేయవద్దన్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ శేరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథములో 5వ అధ్యాయంలో 15వ వచనం మరొకసారి చదువుతున్నాను. పెద్ద తప్పులను చిన్న తప్పులు కూడా మానుకొనుము. ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి చిన్న తప్పులు పెద్ద తప్పులు కూడా మానుకోండి, చేయవద్దు అంటున్నాడు. మేము మానమంటే చెప్పేది దైవజనుడు చెబుతున్నాడంటే చెప్పి మాటలను నువ్వు ఆలకించావు, నువ్వు బాగుపడతావు. మానుకోలేదనుకో, అది నీ ఇష్టం. అది చెడపుకురా చెడవన్నావు అంటే తాగుబోతుందో తిండిపోతుందో కలవద్దన్నప్పుడు కలవకుండా నీ జీవితాన్ని దేవుడు చూసుకుంటూ ఆశీర్వాదకరంగా నడిస్తే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది.
ఆ కలిస్తే ఏంటి? కలువు, నీకు నష్టం, నీ కుటుంబం నష్టం, నీ భార్య నష్టం, నీ బిడ్డల నష్టం, నీ జీవితానికి నష్టం. తాగవద్దు, తాగుబోతులు కలవద్దు, తిండిపోతులతో కలవద్దు అని చెప్పాడంటే తాగుబోతులు తిండిపోతు దరిద్రులతో నీవు కూడా దరిద్రం నువ్వు కూడా తెచ్చుకోవడం ఎందుకు? నువ్వు బాగుండాలి, ఆయురారోగ్యాలతో పిల్లాపాపంతో సుఖంగా ఉండాలని దేవుడు ప్రేరేపించిన మాటలు దైవజనుడు చెప్తే దైవజనుడి మీద వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. చిన్న తప్పే కదా, చిన్న పెగ్గే కదా అంటావు. చిన్న పెగ్గే కదా, చిన్నదని చెప్పి కొంచెమే కదా అని చెప్పి ఆశపడ్డావు అనుకో, రేపొద్దున 60 ml అనగా చిన్న 60 ml ఆశపడ్డావు అనుకో, 60 60 60 120, 2 పెగ్గలు, 3 పెగ్గలు, 4 పెగ్గలు, మరి ఇంకా మొత్తం ఎక్కలేదని చెప్పేసి బాట్ల పాటలు తాగేసేసి చాలామంది జీవితాలు నాశనం చేసుకున్నట్లుగా చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పటికైనా మీ దైవజనుడిగా నేను చెప్పే మాటలు ఏమిటంటే, చిన్న తప్పైనా పెద్ద తప్పైనా తప్పు తప్పే. చిన్న తప్పే కదా, తప్పు కాదండి. పెద్ద తప్పు కదండి. ఇది చిన్న తప్పు కదండి అంటారు. చిన్న తప్పని పెద్ద తప్పు తప్పే. తప్పు చేయొద్దు. తప్పు చేసి పాపం మూట కట్టుకుని నరకానికి వెళ్ళొద్దు. ఆది తల్లిదండ్రులు కూడా అదే చేశారండి. అక్కడ అపవాది ఆదిలో అవ్వమ్మను ఎలా మోసం చేయాలి అని ఆలోచించి, ఆకలిగా ఉన్నప్పుడు మానవుడు పాపంలో పడిపోతాడని చెప్పి అపవాది ఆలోచించి, అపవాది పాములోనికి వెళ్ళి పాముతో మాట్లాడుతుంది. దేవుడితో చెప్పాడు కదా, ఆ పండు తినొద్దన్నాడు కదా, ఈ పండ్లన్నీ కూడా తినమన్నాడు కదా. ఆ పండు తింటే ఏమవుద్ది? తినని చెప్పినప్పుడు అవ్వమ్మ ఏం చేసింది? ఆ పండు తీసి తింటే కనువిప్పు కలిగింది. ఆ శరీరం చూసుకున్నప్పటికి ఇంత బోడిమలతో ఉన్నాను కదా అని చెప్పి ఆకులు చుట్టుకుంది. మరొక పండు తీసుకుని భర్తకిచ్చింది. భర్త కూడా తిన్నాడు, కనువిప్పు కలిగింది. అయ్యే బోసుమలతో ఉన్నాను చెప్పి అతను కూడా ఆకులు కట్టుకున్నాడు. ఆ దేవుడు వచ్చి సాయంత్రం వచ్చేటప్పటికి ఆ ఆకుల చప్పుడు విని చెట్టు చెట్టు దాక్కున్నారు. ఆదికాండం 3:9 చూసినట్లయితే దేవుడు నడుచుకుంటూ వస్తుంటే ఆ సౌండ్కి చెట్టు దాక్కున్నారు. ఆదాము ఎక్కడున్నావు అంటే, నేను చెట్టు చాటు దాక్కున్నాను అన్నాడు. ఏం చేసావో చెట్టు దాక్కున్నావు అంటే, మీరు చేయవద్దని పని చేశాను, నేను తప్పు చేశాను కాబట్టి నేను చెట్టు చాటు దాక్కున్నానయ్యా అని చెప్పి ఆదాము అవ్వాలన్నారు. ఆదాముని అడుగుతాడు దేవుడు. ఏమడుగుతున్నాడు? నువ్వు పాపం చేయడానికి కారణం ఎవరో? నేను కదండి అయ్యా, నా భార్య తినమంది నేను తిన్నాను అని చెప్పి ఆదాము అంటున్నాడు. అవ్వమ్మ నిన్నెవరు తినమన్నారు అంటే, నేను తినను అనుకోలేదండి, అదిగో చెట్టు మీద పాము ఉందండి, పాములను అపవాదం మాట్లాడిందని తినమని. అంటే తప్పు చేసిన తర్వాత ఆ తప్పును కప్పుపుచ్చుకోవడానికే నేను చేయలేదు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఇచ్చేసి ఆయన సలహా ఇచ్చాడు, ఈయన సలహా ఇచ్చాడు, అందుకే చేశారంటే తప్పు, నేను చేయాలనుకోవాలి తప్పు, వాళ్ళు చెప్పడం వాళ్ళు చేశానండి, నా దగ్గర తప్పు లేదండి అని చెప్పి చేతులు జోడించి దండం పెడుతూ ఉంటారు. కాబట్టి నీకు దేవుడు చెప్పిన మాట్లాడినంటే పదార్థాల్లో కూడా ఆయన చెప్పి మాట్లాడి, మొదటి నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. రెండో మాట చూసినట్లయితే పైన ఆకాశం అందు కానీ కింద నీళ్ళలో కానీ ఏ రూపమున కానీ ఏ విగ్రహమును కానీ పూజించకూడదు, మొక్కకూడదు అని రాసింది. మూడో చూసినట్లయితే దేవుని నామమును దుర్వినియోగం చేయవద్దు అంటున్నాడు. అలాగే నాలుగవది తల్లిదండ్రులను గౌరవించాలి, దొంగతనం చేయవద్దు, అబద్ధం ఆడవద్దు, నరహత్య చేయవద్దు, ఎదుటివాడిని ఆశించవద్దు, ఎదుటివాడిని ఏదైనా ఆశించవద్దు, ఎదుటివాడి భార్యను ఆశించవద్దు అని చెప్పి దేవుడు చెప్తే అన్నిటిని కూడా ఆశపడుతూ ఉంటావు. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో తృప్తి చెంది ఆశీర్వాదకరంగా జీవిస్తే నీకంటే గొప్పవాళ్ళు ఎవరు ఉండరండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు మీ దైవదాసులుగా నేను చెప్పేటటువంటి ఈ లేఖనాలు ఆలకించి నువ్వు సరిదిద్దుకుని నీవు నీ కుటుంబము నీ బిడ్డలో ఆశీర్వాదకరముగా దేవుని బిడ్డగా ఉన్నట్లయితే నిన్ను దేవుడు పరమన చేస్తాడు. నీకంటే గొప్ప వాళ్ళు ఎవరు ఉండరు. నీ జీవితం 3 పువ్వులు 6 కాయలు కాసినట్లుగా ఫలిస్తుంది.
నువ్వు దీవెనకరంగా ఉంటావు. ఈ భూమిని ఉన్నంత వరకు కూడా నీకు ఏది లోటు ఉండదో. దేవుడు నిన్ను పైవారుగా వస్తాడు కానీ క్రింద వారికి వచ్చాడు. నిన్ను తలగా పెడతాడు కానీ తోగ్గా పెట్టడు. 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మంచి నేల మీద పడిన విత్తనం పోలే నువ్వు ఉంటావు. కాబట్టి వర్తమానం ఉంటున్న ప్రతి ఒక్కరు పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి అనేక మందికి వర్తమానం అందడానికి షేర్ చేయండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.